హాయ్ ఆల్. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇన్ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్. మనకు మిగిలిన సీట్లకు 2024 సంవత్సరంలో సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మనకు ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ అనేది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ 6th to 9th క్లాసెస్ అండ్ 9th క్లాస్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలుగునూరు అండ్ గౌలిదొడ్డి అండ్ పర్గి, ఇంకోటి వచ్చేసి పర్గి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. సిఓఈ అలుగునూరులో వచ్చేసి మనకు 9th క్లాస్కి 80 బాయ్స్ 80 గర్ల్స్ టోటల్ 160 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఆల్ ఓవర్ స్టేట్లో ఉన్న అందరూ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి సిఓఈ గౌలిదొడ్డికి వచ్చేసి 9th క్లాస్లో గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ ఉన్నాయి. గర్ల్స్కి వేకెన్సీస్ 80 ఉన్నాయి, టోటల్ 80. ఇందులో మనకు తెలంగాణ స్టేట్ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు, ఆల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. దీనికి సంబంధించిన రిజర్వేషన్స్ చూడండి. సిఓఈ అలుగునూరు అండ్ ఇది కో ఎడ్యుకేషన్ అండ్ సిఓఈ గౌలిదొడ్డిలో దీనికి వచ్చేసిన రిజర్వేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ వచ్చేసి 75%, ఎస్సీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 2%, బీసీ 12%, ఎస్టీ 6%, మైనార్టీ 3%, ఓసీ 2% ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇంకా ఈ ఎస్ఓఈ పరిగిలో వచ్చేసి ఎస్ఓఈ పరిగి వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ వచ్చేసి 8th క్లాస్లో గర్ల్స్కి 80 వేకెన్సీస్ సీట్స్ ఉంటాయి, టోటల్ 80, ఎందుకంటే ఇది గర్ల్స్ కాబట్టి. ఇంకోటి ఎస్ఓఈ రఘునాథపాలెం ఖమ్మంలో 8th క్లాస్కి బాయ్స్ 90, టోటల్ 90, ఇది ఓన్లీ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. దీనికి వచ్చేసి తెలంగాణ ఆల్ డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రెండింటికి. ఓకే, ఇక్కడ చూడండి. ఫిల్లింగ్ అప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫర్ క్లాస్ 6th to 9th ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7th క్లాస్ ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ 7th క్లాస్ చదువుతున్నారో ఈ ఇయర్లో 2023-24 వాళ్ళు నెక్స్ట్ 8th క్లాస్ చదవడానికి అప్లై చేసుకోవాలి. ఓకే, 8th క్లాస్ వాళ్ళు ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్న పిల్లలు నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్కి అప్లై చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడైతే ఎవరైతే 6th క్లాస్ చదువుతున్నారో ఈ ఇయర్లో 2023-24 వాళ్ళు 7th క్లాస్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్. ఓకే, వీళ్ళు వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏజ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ టేబుల్ వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ ఇంటూ క్లాసెస్ 6th to 9th ఇన్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సిఓఈ అలుగునూరు, సిఓఈ గౌలిదొడ్డి, ఇది 9th క్లాస్. గౌలిదొడ్డి కూడా 9th క్లాసే, సిఓఈ 2 9th క్లాసే. ఇంకోటి సోషల్ వెల్ఫేర్ అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్గి వచ్చేసి 8th క్లాస్. ఎస్ఓఈ ఖమ్మం అది కూడా 8th క్లాస్. ఇక్కడ సిఓఈ అలుగునూరు 9th క్లాస్, సిఓఈ గౌలిదొడ్డి 9th క్లాస్. ఇక నార్మల్గా వచ్చేసి నాన్ సిఓఈ ఏవైతే సిఓఈ కానీ ఉంటాయో నార్మల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ 6th to 9th. ఓకేనా, 6th to 9th వచ్చేసేమో నాన్ సిఓఈస్. 9th క్లాస్ వచ్చేసేమో సిఓఈ అలుగునూరు, సిఓఈ గౌలిదొడ్డి. 8th క్లాస్ వచ్చేసేమో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్గి అండ్ ఖమ్మం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రతిదానికి ఏజ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండ్ ఎస్టీ వాళ్ళకేమో ఏజ్ వచ్చేసి ఈ 6th, 7th, 8th, 9th పిల్లలకు వచ్చేసి ఈ మధ్యలో పుట్టి ఉండాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత ఉండాలి, ఎప్పటి వరకు అది 31/8/2024 వరకు ఇక్కడ 14 years లోపు ఉండాలి. 7th వాళ్ళు 15 years లోపు, 16 years లోపు, 17 years లోపు, ఈ విధంగా మనము ఇది చెక్ చేసుకోండి. ఓకేనా. బీసీ మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి ఈ 31/8 ఆగస్టు వరకు ఇంతవరకు ఉండాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది. దానికంటే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తీసుకోదు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ కూడా చదువుకున్న అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, నాన్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఎలిజిబుల్. వాళ్ళు తెలుగు మీడియం చదువుకున్న, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ చూడండి. పేరెంట్స్ ఇక్కడ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు గెట్ దేర్ ఒరిజినల్ క్యాస్ట్ అండ్ దేర్ birth certificate before filling the application form. If the original certificates are not available at the time of applying, they have to get them by the time of admission. Original certificates should submit at the time of admission compulsory. If not, selection will be cancelled and admission will not be given. ఇక్కడ చూడండి, ఒరిజినల్ క్యాస్ట్ అండ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలి మనము అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు.
ఒకవేళ లేకపోతే మీకు సీట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ టైంలో కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ అంటే లేకపోతే తర్వాత మనకు సీట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ టైంలో కంపల్సరీ సబ్మిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, రూరల్ ఏరియాస్ వచ్చేసి పేరెంట్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 లోపు ఉండాలి. అర్బన్ ఏరియాస్ వచ్చేసి 2 లక్షల లోపు ఉండాలి సంవత్సర ఆదాయం. ఇక్కడ మెరిట్ లిస్ట్ ద్వారా మాత్రమే మనకు ఫిల్ చేస్తారు. ఓకే, ఇక్కడ 3% వచ్చేసి ఓవరాల్ సీట్స్ హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఉంటుంది చిల్డ్రన్స్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకోటి హైలైట్స్లో ఏమి ఇచ్చాడు, ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది అప్లికేషన్ ఆర్ అడ్మిషన్ ఇన్ టు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ క్లాస్ 6th to 9th అండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పర్గి ఖమ్మం. ఓకే, 3% వచ్చేసి మన అంటే ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ దానికి ఎలిజిబుల్ అని 6th to 9th అని పెట్టాడు, ఈ పర్గి అండ్ ఖమ్మం. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ద అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్. మార్చి నుంచి వెళ్ళి మనకు ఆన్లైన్ చేసుకోవచ్చు. మార్చి 4 నుండి. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 23 మార్చ్ క్లోజ్ అవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 21 ఏప్రిల్. ఓకే, డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ బిఎల్వి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ 6th to 9th క్లాసెస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఇవన్నీ ఏంది, నో అప్లికేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మాట్. అంటే ఇవన్నీ మనం ఆన్లైన్లో మాత్రమే చేయాలి. ఎలాంటి సర్టిఫికేట్స్ ఎలాంటివి కూడా మనము ఫిజికల్గా ఎవరికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో చేస్తే సరిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ టేబుల్ వచ్చేసి కరెక్ట్గా చూడండి. ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ విల్ బి బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. హోంవర్క్ షీట్స్ ప్రొవైడ్ చేస్తారు. బబుల్ చేస్తే సరిపోతుంది. పిల్లలు బబుల్ చేయాలి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో. ఓకే, ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఈని చూడండి ఒకసారి. క్లాస్ ఇప్పుడు 6th వాళ్ళు బిఎల్వి ఆఫ్ బోత్ సొసైటీస్ ట్రైబల్ అండ్ సోషల్ వెల్ఫేర్. డేట్ ఎగ్జామ్ ఎప్పుడు 21 ఏప్రిల్, 100 మార్క్స్. టైం వచ్చేసి 11 to 1, 2 hours. ఇక్కడ 5th క్లాస్ సిలబస్. 6th క్లాస్కి 5th క్లాస్ సిలబస్ ఏముంటుంది, తెలుగులో 20 మార్క్స్, ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 25, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, మొత్తం 100 మార్క్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, 7th క్లాస్కి కూడా అదేవిధంగా ఉంటుంది. సేమ్ డేట్, సేమ్ మార్క్స్ చెక్ చేసుకోండి. అదేవిధంగా 8th క్లాస్కి ఇక్కడ 8th క్లాస్ ఎస్ఓఈ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్. ఎందుకంటే ఎస్ఓఈ అనేది ఓన్లీ 8th క్లాస్కి అని చెప్పాను ఇంతకుముందు, అది కాన్సన్ట్రేషన్గా చూడండి. ఈ 8th క్లాస్ ఆఫ్ ఎస్ఓఈస్ అండ్ బిఎల్వి బ్యాక్లాగ్ వేకెన్సీస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్కి కూడా సేమ్ సిలబస్ ఇక్కడ ఉంటుంది. చూసుకోండి, సేమ్ డేట్, మళ్ళీ సేమ్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ 9th క్లాస్ అంటే క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. అక్కడ సేమ్ సిలబస్ అయితే ఇదే ఉంటుంది. 9th క్లాస్ సిఓఈస్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిఎల్వి ఆఫ్ బోత్ సొసైటీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ బోత్ సొసైటీ. అది కూడా చూడండి, సేమ్ ఎగ్జామ్ టైము సేమ్, కానీ క్వశ్చన్ పేపర్స్ నాకు తెలిసి డిఫరెంట్గా వస్తాయి అనుకుంటున్నాను. మనకు తెలియదు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. కానీ సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి TSWRAS లేదా tgtwgurukulam.telangana.government.in ద్వారా విజిట్ చేసి మీ సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దానికి 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఓకే, ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మనము ఆన్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి మంచిగా టైం ఉన్నప్పుడు ఇవన్నీ ఒకసారి చూడండి. నేను మెల్లమెల్ల స్క్రోల్ చేస్తున్నాను. మెరిట్ లిస్ట్ అవన్నీ ఒకసారి దాని ద్వారా చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకోండి. ఓకే, ఎగ్జామ్ డేట్ ముందు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 33 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా మనకు 33 డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో మనకు సెంటర్స్ ఉంటాయి. ఓకే, మన దగ్గరలోనే సెంటర్ పడుతుంది. ఇక్కడ మెరిట్ టెస్ట్ ద్వారానే మనకు రిటర్న్ టెస్ట్, మెరిట్ టెస్ట్, క్యాస్ట్, జెండర్ అవన్నీ ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మనకు వేకెన్సీస్ బట్టి మనకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో చదువుకోండి ఇది మొత్తం. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ చదవండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ ఇవి నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, ఒకసారి చదవండి. ఇవన్నీ ఇంపార్టెంట్ వచ్చేసి నేను చెప్తాను. ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏంటి 21/4 సండే. సో ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా TSWRAS నుంచి తీసుకోవచ్చు, లేకపోతే TGTW. సో ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి, వెయిట్,
ఈ విధంగా మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఇక్కడ నేను చదివిన నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 21/4/2024 11 AM to 1 AM. ఇక్కడ పేమెంట్ అండ్ ఎగ్జామ్ డేట్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకు 23 మార్చ్ వరకు ఉంది. అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మార్చ్ 23 వరకు. ఇక్కడ 2 ఉంటాయి. ఒకసారి ఆన్లైన్ పేమెంట్ చేయాలి 100 రూపీస్తోని, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ కనబడుతుంటుంది. మొత్తం చూసుకోండి. సో ఈ విధంగా కనబడుతుంటుంది మొత్తం. ఇక్కడ మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ చూడండి. దేనికి అడ్మిషన్స్ ఉన్నాయని ఇక్కడ ఉంది చూడండి. మంచిగా ఇవన్నీ చదువుకోండి. ఆల్రెడీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మళ్ళీ అవసరం లేదు మీకు. సో ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ గాన్ త్రూ ది వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ మై డిస్ట్రిక్ట్ అండ్ అప్లయింగ్ అకార్డింగ్. సో ఇక్కడ ఎస్ అని పెట్టేసి అప్లయింగ్ ఫర్ ఏ క్లాస్ అనేది క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ సర్నేము, క్యాండిడేట్ నేమ్, సర్నేమ్ అంటే ఇంటి పేరు, నేమ్ ఎంటర్ చేసుకోండి. జెండర్, క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇక ఎస్ అని సెలెక్ట్ చేసుకొని తెలంగాణ స్టేట్. స్టడింగ్ ఇన్ ప్రీవియస్ క్లాస్ ఎస్ అని పెట్టండి. యాన్యువల్ ఇన్కమ్ ఎస్ అని పెట్టండి. స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ ఎస్ అని పెట్టండి. అమౌంట్ వచ్చేసి 100 పెట్టండి. ఇక్కడ ఈ క్యాప్చా ఉంటుంది, దీన్ని ఎంటర్ చేసేయండి. మనకు ఇక్కడ ఇది డిక్లరేషన్ ఇక్కడ క్లిక్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇక్కడ చూడండి వాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకోటి వాలిడ్ నేమ్, పేరెంట్స్ మొబైల్ నెంబర్, క్యాస్ట్, జెండర్, అదర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, క్యాండిడేట్స్ రాంగ్ ఎంట్రీస్ ఇస్తే ఎవరి బాధ్యత లేదు, ఇక్కడ ముందు పెట్టేశాడు. సో దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేస్తే ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. జర్నల్ నెంబర్ నోట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ వెబ్సైట్స్కి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ క్లిక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ని క్లిక్ చేస్తే సో మళ్ళీ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇంకో విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ పేమెంటింగ్ ఆఫ్ గేట్వే. ఓకే, ఇక్కడ జనరల్ నెంబర్ ఇంతకుముందు ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు జనరల్ నెంబర్ కంపల్సరీ మనం నోట్ చేసుకోవాలి. ఆ జనరల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి సో మీకు ఏమేమి ఇక్కడ అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ చేసి సిగ్నేచర్ మీద ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది, దాని నుంచి క్లిక్ చేసి మనము అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఇది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఏమేమైతే డీటెయిల్స్ అడుగుతుందో దాన్ని చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది తప్పకుండా అందరూ యూజ్ చేసుకోండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 6th to 9th, అదేవిధంగా అలుగునూరు సిఓఈ, అదేవిధంగా గౌలిదొడ్డి సిఓఈ, తర్వాత ఎస్ఓఈ పర్గి, ఎస్ఓఈ ఖమ్మం, అది ఎస్ఓఈ పర్గి ఎస్ఓఈ ఖమ్మం వచ్చేసి 8th క్లాస్, సిఓఈస్ అలుగునూరు అండ్ గౌలిదొడ్డి వచ్చేసి 9th క్లాస్కి, మిగిలిన నాన్ సిఓఈ ఏవైతే ఉన్నాయో నార్మల్ స్కూల్స్ వాటి 6th to 9th. ఓకేనా, ఇది సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి. మరిన్ని సమాచారం కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.